ఆడెవడో బయటోడి మీద కాదు, సొంత తమ్ముడి మీద ఏడుస్తున్నారంటే వీళ్ళకి విలువ అర్థమైందా? సొంత తమ్ముడి మీద ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ సూత్రం ఏంటి చెప్పినా, మన సొంతోలే మన మీద పడి ఏడుస్తారు. నీకెవరో పెద్ద శత్రువు కాదు. మీరు ఎవరు, ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, పెద్ద యుద్ధాలన్నీ ఎవరితో జరిగినాయంట? సొంతోలతోనే జరిగాయంట. చరిత్ర ఫిలాసఫర్ చెప్పే మాట, పెద్ద యుద్ధాలన్నీ ఎవరితో జరిగాయి? సొంతోలతోనే జరుగుతాయి. నీకు బయట పడితే ఏముండదు, ఇలా కత్తి తిప్పితే అయిపోద్ది ఫైట్. ఈడితే అవ్వదు. ఈడు ఎప్పుడు పొడి చేస్తాడో తెలియదు, వెనకాలండి ఈడు ఏం చేస్తాడో తెలియదు. ఇశ్రాయేల్లో భాగమేనండి ఈ 12 మంది ఎవరి మీద పగబెట్టారంటే, ఆ 12 మందిలో కుర్రోడి మీద పగబెట్టారంటే తినడం చేతగారు లేదండి వీళ్ళకి. ఆ ఒక్కడి మీద పగబెడితే తీసుకెళ్ళి ఆ గోతులో పడేస్తారు, రకరకాలు చేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళ డాడీ చిన్నోడని ఎక్కువ ప్రేమిస్తున్నాడుగా, ఆ ప్రేమిస్తున్న తట్టుకోలేకపోతే లోపల పడేస్తాడు. ఆ లోపల పడేస్తే బాగా వినండి, గోతులో అన్నయ్యలందరూ యోసేపుని గోతులో పడేస్తే పైనున్న దేవుడు గోతులో ఉన్న యోసేపుని ఐగుప్తి సింహాసనం ఎలా ఎక్కించాలని ఆయన స్కెచ్లో ఆయన ఉన్నాడు. భలే ఉంటుందండి బైబిల్ స్టోరీ చదువుతుంటే, ఆ నేరేటివ్ కదులుతున్న విధానం చూస్తుంటే. ఈ చరిత్ర మీకు అర్థమైపోతుందని అడుగుతున్నాను. బతుకులో చాలా ధైర్యంగా బతికేస్తారండి. ఎంతమంది శత్రువులు అయిపోయినా, అన్నయ్యలందరూ శత్రువులు అయిపోయినా, నాన్న వారందరూ శత్రువులు అయిపోయినా, ఎవరు మనకేమైపోయినా చాలా ధైర్యంగా బతుకుతాయి. ఎందుకంటే ఇది చరిత్ర. ఈ చరిత్రలో ఇన్వాల్వ్ అవుతాడు ఈ దేవుడు. తీసుకెళ్ళి అక్కడ పడేశారు. అక్కడ పడేస్తే ఆ అబ్బాయిని దేవుడు తీసుకెళ్ళి ఐగుప్తులో పడేశాడు. ఐగుప్తులో పడేస్తే ఏం జరిగిందో మనకు తెలుసు. ఒక ఆఫీసర్ ఆయన కొనుక్కున్నాడు. ఆఫీసర్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే అబ్బాయి నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఎప్పుడు అలా నీళ్ళు తిట్టుకున్నాడా? దొంగ ఏదో నమ్మేశారు, అలా చేస్తారు, ఇలా చేశారు. ఎప్పుడు లేదు. ఆ అబ్బాయికి ఒకటే గోల్, దేవుడిని ఒక కళ ఇచ్చేవాడు, ఆ కళ ఎప్పటికైనా నెరవేరుతుంది. అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నా, మనకి ఎంతమంది ఎనిమిస్ తయారైపోయినా, మన టార్గెట్ ఎలా ఉండాలి చెప్పినా, అందరికి అందనంత ఎత్తు ఎదగాలన్న గోల్ ఎప్పుడు మనం మిస్ అయిపోకూడదని గుర్తుపెట్టుకోండి. మనం వీళ్ళు వెనక్కి చూసి ఏడ్చామనుకోండి, మనం ఎదగాల్సిన కూడా ఎదగం, మనం పరిగెట్టాల్సిన కూడా పరిగెట్టం. వాళ్ళు ఏడాలి, మనల్ని చూసి ఎప్పుడు ఏడాలి చెప్పినా, మనల్ని చూసి అసూయ పడిపోయేంత ఏడ్చేంతగా మనం ఎదగాలంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఇస్తాడు. ఆ లక్ష్యం సాధించేంత వరకు మనం ఎదుగుతూనే ఉండాలి. అందుకే యోసేపు ఈ స్టోరీలు ఏం పట్టించుకోలేదండి. అన్నీలు జ్ఞాపకం చేసుకోలేదు, ఎవరినే జ్ఞాపకం చేసుకోలేదు. చక్కగా దేవుడికి భయభక్తులు కలిగి దేవుని కృపలో బతుకుతున్న యోసేపు మీద ఒక ఆవిడ కన్నేసింది. సాతానుగాడికి ఉన్న దరిద్రం బుద్ధి చెప్పిన, ఎక్కడ పచ్చగా కుటుంబం అంటే ఆ పచ్చని కుటుంబంలో ఈడు అగ్గెడతాడు. ఈడు ఏదోని తోటలో పచ్చని కుటుంబం ఏమిట్టాడండి? అగ్గు పెట్టాడు. పచ్చని కుటుంబాలు ఎక్కడుంటాయి, పచ్చని జీవితాలు ఎక్కడుంటే అక్కడ అగ్గు పెడతాడు. యోసేపు జీవితంలో కూడా ఒక రూపంలో వచ్చాడు. ఏదైనా తోటలోకి బాగా వినండి, ఏదైనా తోటలోకి సర్పము రూపంలో సాతానుగాడు ఎలా వచ్చాడు, యోసేపు దగ్గర కూడా ఎలా వచ్చాడు తెలుసా? సర్పంగా రాలేదు, సొగసైన వాండ్రగా వచ్చాడు అన్నాడు. మాట్లాడుతున్నాడు, ఆఫర్లు ఇస్తున్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, రకరకాలు చెప్తున్నాడు. యోసేపుకి అర్థమవుతుంది, బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుద్ది. వచ్చింది ఆఫర్ కాదు ఇది, చెప్పండి, ప్రమాదం అని అర్థమైంది. రకరకాల మాటలు చెప్పింది, అలా చెప్పింది, ఇలా చెప్పింది. ఇదిగో నేను చూస్తాను. ఈ అబ్బాయితో ఎలాగలాగా ఆ కమ్యూనికేషన్ పెట్టుకోవాలనుకుంది. ఎందుకు పెట్టుకోవాలనుకుందంటే, నేను చాలా మెసేజ్లో చెప్పాను, యోసేపు గారు తెలివైనడండి. చాలామంది అందగాళ్ళు ఉంటుంటారు కానీ అందరితో కాదు. కానీ ఆ అబ్బాయితో ఎందుకు పెట్టుకోవాలనుకుందంటే తెలివైనోడు. నీ మాట అంటున్నాను, ఏమి ఇబ్బంది పడకండి. కొంచెం నా భాష ఈ పోలీసు ఉద్యోగం నుంచి వచ్చాను కాబట్టి మీకు ఇబ్బందిగా ఉన్నా తప్పదు, మీకు నచ్చకపోయినా చెప్తున్నాను, ఏమనుకోకండి. కొన్ని అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు చెప్పినా, వాళ్ళు తెలివైన వాళ్ళతో అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారంటే బయటకు పొక్కదని పెట్టుకోవాలనుకుంటారు. యోసేపుతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకోవాలనుకుంది, ఎల్లాలో ఎందుకు పెట్టుకోవాలనుకుందంటే తెలివైనోడు, మూడో కన్నుకు తెలియదు, చాలా తెలివైనోడు అనుకుంది. కానీ తింగరావుడు తెలియదు ఏంటంటే, మనం ఎవరికి తెలియకూడదు అనుకుంటామో చెప్పండి, అలాగే తెలిసిపోద్ది. బైబిల్లో ఓపెన్ సీక్రెట్ ఉంది ఏంటి చెప్పిన, రహస్యమైనవి చెప్పండి బయటకు వస్తాయి. నువ్వు ఎవరు తెలియకూడదు అంటే అలా తెలిసిపోతాయి. కానీ అబ్బాయికి బాగా వినండి, ఏదోలాగా బొట్టలు వేసుకుందా, అలా వేసుకుందా, ఇలా వేసుకుందా, మొత్తం మీకు అన్నీ వేసింది, అది చెప్పింది. అమ్మ నీకు దండం, ఆయన నాకు నాన్న లాంటివాడు అయితే నువ్వు నాకు అమ్మ లాంటిదా అని అన్నాడు. ఈ మాట ఈనండం కాదండి, ఆ మాట ఎవరు గుర్తుండాలి చెప్పిన, ఆవిడ గుర్తుండాలి. ఎందుకంటే బాబు నువ్వు ఎలాంటివాడు అంటే నాకు కొడుకులాంటి అనాలి. ఈవిడ అనాల్సిన మాట ఎవరు అంటున్నారండి? వయసులో ఉన్న కుర్రోడు అంటున్నాడంటే ఎవరు బుద్ధి గడ్డి తింటుంది, ఎవరికి బుద్ధి ఉందో చెప్పండి.
అలా ధైర్యం ఆ సంవత్సరం తర్వాత విషయం వదిలేయండి. యోసేపు బయటకు వచ్చాడు, అన్యాయం కేసు పెట్టారు, తీసుకెళ్ళి లోపల సెరసాల్లో పడేస్తారు. ఆ సెరసాల్లో పడిన తర్వాత ఆ సెరసాల్లో కూడా నమ్మకం ఉన్నాడు. ఆ నమ్మకం ఉన్న తర్వాత ఆ నమ్మకం ఉంటే దేవుడు ఎక్కడున్నా తోడైనాడు. గోతులో ఉంటే గోతులో తోడున్నాడు, ఇంట్లో ఉంటే ఇంట్లో తోడున్నాడు, జైల్లో ఉంటే జైల్లో తోడున్నాడు. ఎక్కడుంటే ఆ అబ్బాయికి తోడున్నాడు. అందరూ చూశారు, అందుకే ఆ అబ్బాయిని బాగా నమ్మారు. ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ అందరూ రెస్ట్లోకి వెళ్ళిపోతారంట. అంటే అన్ని పనులు ఎవరు చేస్తారు? అబ్బాయి చేస్తాడు. అబ్బాయి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆఫీసర్కి రెస్ట్. జైల్లో ఉన్నాడు అనుకోండి, జైలు ఆఫీసర్కి రెస్ట్. అదే దేశంలో ఉన్నాడు అనుకోండి, ఫరోకి రెస్ట్. అంటే ఎక్కడుంటే అక్కడ పనులన్నీ మీదేసుకుని చేస్తాడు. అందుకే చూడండి, దేవుడు కూడా ఎవరిని ఆశ్రయిస్తాడు చెప్పనా? బద్ధకస్తుల్ని కాదు, చెప్పండి, నిత్యము పని తిరిగే అనే వాళ్ళని ఆశ్రదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. సోమరేధవలను ఆశ్రదించడు. నేను ఎదవలని అంటున్నాను, ఏమనుకోకండి. సోమరోళ్ళని ఆశ్రయించడు. పని చెప్తే పని ఎగ్గొట్టే వాళ్ళని ఆశ్రయించడు. పనికి ముందుకు పడి నిలబడతాడు, చూసారు బాధ్యతగా, అలాంటి వారిని ఆశీర్వదించాడు. ఎక్కడుంటే అక్కడ ఆశ్రయించాడు. ఒక కళ వచ్చింది. ఎప్పుడు మీరు గమనించండి, అందరి కోసం యోసేపు కళ్ళు వస్తాయి, కానీ యోసేపు ఎప్పుడు విడుదల అవుతాడో యోసేపుకి మాత్రం కళ రాదు. అది విచిత్రంగా ఉంటుంది. పక్కోడి కోసం కలుస్తుంది, వీడి కోసం కలుస్తుంది, అందరి కోసం కలుస్తుంది, కానీ యోసేపు ఎప్పుడు రిలీజ్ అవుతాడో యోసేపు కోసం యోసేపుకి కళ రాదు. కానీ యోసేపుకి తెలుసు, నా డ్రీమ్ ఎప్పటికైనా నెరవేరుతుందని. అన్నట్టుగానే బయటకు వచ్చాడు, కళ అర్థం చెప్పాడు, అదిరిపోయాడు. రాజు అన్నాడు, ఎక్కడిది నీకు ఈ నాలెడ్జ్ అంటే, అక్కడది అని చెప్పాడు. నా వెనక ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దేవుడు యెహోవా, ఆయన వలనే జరుగుతుంది, నాలో అంత గొప్పతనం ఏమీ లేదని. దానియేలు ఎలాగైతే తనను తాను తగ్గించుకున్నాడో, దానియేలు కన్నా ముందు అంత బాగా తగ్గించుకున్నవాడు ఎవరు చెప్పండి? జోసెఫ్. అంతే ఒక మాట అన్నాడు, ఏమీ లేదు, మన దేశానికి అన్ని ఆర్థిక లావాదేవీలు, ఎగుమతులు దిగుమతులు, దేశం యొక్క దళసర ఆదాయం, రాబోతున్న వనరుల యొక్క ఉత్పత్తి క్రమము, దేశం యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతుందో మొత్తం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా, అంటే ఒక్కటి కాదు, మొత్తం దేశానికి సంబంధించిన లావాదేవీలన్నిటి మీద నిన్ను ఆఫీసర్ని చేస్తావు, ఏమంటావు అన్నారు. అంటాను అన్నాడు. అంతే. ఫరో తర్వాత ఫరో అంతటి అయిపోయాడు. ఎవరు? యోసేపు. అంటే యోసేపుకు తెలియకుండా గుర్రపు డెక్క కూడా కదలకూడదు, యోసేపుకు తెలియకుండా బాణం కూడా ఎగరకూడదు, యోసేపుకు తగలకుండా పిరమిడ్ మీద రాయి కూడా కదలకూడదు, యోసేపుకు తెలియకుండా ఎగుమతులు దిగుమతులు కూడా జరగకూడదు, యోసేపుకు తెలియకుండా పంటలో ఏది ఎంత వస్తుందో ఎక్కడ అమ్మకాలు కొనుగోలు కూడా జరగకూడదు. మొత్తం యోసేపు యొక్క నోటీసులో ఉండాల్సిందే. అలా నడిపిస్తున్నాడు. భవిష్యత్తు ఒకటి చెప్పాడు. ఆ టైంలో ఏంటంటే 7 సంవత్సరాల కరువు రాబోతుంది. ఆ కరువుకు ముంగుర్తుగా మనం జాగ్రత్త పడితే బతికి బట్ట కడతాం, లేకపోతే ఐగుప్తి ఈ యొక్క నాగరికత కూడా ఎడారి పాలైపోద్దని చెప్పేశాడు. మరి ఏం చేయాలంటే, ఐగుప్తి రాజు అడుగుతాడు, ఏం చేయాలంటే, ఏమీ లేదు, ఒక పని చేయి. ఏం చేస్తావంటే, దానికి కారణం ఒకటే, నువ్వేం చేస్తావంటే, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయండి. అప్పుడు అన్నాడు, నేను స్టోరేజ్ రూమ్స్ కట్టిస్తాను అన్నాడు. గోడామ్స్ కట్టించాడు. తెలుసుగా, ఈ రోజుగా స్టోరీ నిజమా? యోసేపు అనే స్టోరీ నిజమా? నిజంగా ఫరో అనే స్టోరీ నిజమా? ఈ రోజుగా గోడామ్స్ ఉన్నాయంటే, ఈ రోజుకి ఐగుప్తిలో యోసేపు తవ్వించిన గోడామ్స్ ఇంకా ఉన్నాయి. ఈ రోజుకి కనబడతాయి. ఎంత లోతుంటాయి ఈ రోజుకి చూస్తుంటే. యోసేపుని పట్టిన జైలు ఇంకా ఉంది, యోసేపు కట్టించిన అనేకమైన కట్టడాలు ఉన్నాయి. ఇలా నడిచింది ఐగుప్తిలో యోసేపు ఉన్నంత కాలం. ఇశ్రాయేలు యొక్క జీవితం బాగుంది, ఎందుకంటే వీళ్ళ కరువు వచ్చింది. మళ్ళీ తిరిగి ఎవరిని ఇబ్బంది పెట్టారో ఆయన దగ్గర అడుక్కోవడానికి వచ్చారు. మన దేవుడు ఎలాంటి చెప్పినా, మనల్ని ఎవరు బాధ పెట్టారో మళ్ళీ వాళ్ళు ఒక రోజు చెప్పండి అడుక్కోవడానికి వచ్చేలా చేస్తాడు. మన దగ్గరికి వచ్చారు 11 మంది అన్నలు. అన్నం దొరకలేని పరిస్థితుల్లో మొత్తం మీద స్టోరీ మనకు తెలుస్తుంది, అంతా మనకు తెలుస్తుంది, అంతా నేను చెప్పట్లేదు. తర్వాత వాళ్ళని దీవించాడు. ఇంకెందుకు అక్కడ ఉంటారు, ఇంక నేనే అన్ననే తమ్ముడినే, నేను ఇక్కడ ఐగుప్తిలో అధికారిగా ఉన్నాను, మీరు ఇక్కడికి వచ్చేంటారంటే అందరూ ఐగుప్తికి వచ్చేసారు. 78 మంది సుమారుగా ఐగుప్తికి వెళ్ళిన తర్వాత, యాకోబుతో కలిపి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత, ఆ 75 చిల్లరి సుమారుగా కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు అయిపోయారు. పస్కా టైంకి వస్తున్నాం మర్చిపోకండి, నిర్గమ కాండానికి వస్తున్నాం మర్చిపోకండి. ప్రపంచంలో ఏం జరగబోతుందో ఈ కళ్ళతో, బైబుల్ కళ్ళద్దాలతో చూడబోతున్నాం మర్చిపోకండి. తహతహలాడిన సర్ ఐజక్ న్యూటన్ యొక్క థియరీ దగ్గరికి వస్తున్నాం మర్చిపోకండి. ప్రపంచ ఊహలకి మేధావులకి అందని భవిష్యత్తు యొక్క గుర్తులు ఆలోచిస్తాం మర్చిపోకండి.
అంతే. ఐగుప్తికి చరిత్ర వచ్చింది, ఇశ్రాయేల్ చరిత్ర ఆడికి వచ్చింది. యోసేపు ఉన్నంత కాలం ఇశ్రాయేల్కి డోకా లేదు. యోసేపుకి వయసు అయిపోయింది, యాకోబుకి వయసు అయిపోయింది, వాళ్ళు చచ్చిపోయారు. యెహోవా యొక్క ప్రజల గూర్చి యోసేపు అంటే తెలియని కొత్త రాజుల పరిపాలన వచ్చింది. కొత్త రాజుల పరిపాలన ఎప్పుడైతే వచ్చిందో రాసి రంపాన్నెట్టేశారు. ఎవరిని? ఇశ్రాయేల్ని.